వెల్కమ్ టు జనం కోసం. ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుంది, ఈసారి ఎవరు అధికారంలోకి రాకపోతున్నారు? సో ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా దీని గురించే ఎక్కువగా చర్చిస్తూ ఉన్నారు. సో మనం చూసినట్లయితే జూన్ 4వ తేదీన ఫలితాలు అయితే రానున్నాయి. అయితే రేపు సాయంత్రం జూన్ 1వ తేదీన మనం చూసినట్లయితే ఎగ్జిట్ పోల్స్ ఏదైతే విడుదల కానున్నాయి. అయితే వైసీపీ ఏదైతే ఉందో అధికార పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తిరిగి మళ్ళీ మేమే అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా ఏదైతే ఉందో వైసీపీ పార్టీని మేము ఓడించి మేము అధికారంలోకి వస్తామని చెప్పి టీడీపీ పార్టీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే ఏదైతే ఉందో ఇప్పుడు మనం చాలా సర్వే వివరాలు చూస్తూ ఉన్నాము. రేపు ఎగ్జిట్ పోల్స్ కూడా విడుదల కానున్నాయి. ఎవరికి వాళ్ళు మేమే అధికారంలోకి వస్తామని చెప్తూ ఉండగా క్యూ మెగా అమేజ్ పొలిటికల్ సొల్యూషన్ వారు తమ సర్వే వివరాలు అయితే విడుదల చేశారు. వీళ్ళు ఏ విధంగా సర్వే వివరాలు ఉన్నాయో ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే అనంతపూర్ జిల్లా. సో వీళ్ళు కొత్త జిల్లాల ప్రకారంగా ఏదైతే ఉందో వాళ్ళ సర్వే వివరాలు విడుదల చేయడం జరిగింది. ముందుగా మనం చూసినట్లయితే అనంతపూర్ జిల్లా. సో ఈ అనంతపూర్ ఏదైతే ఉందో ఎంపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో దీని పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. మొదటగా రాయదుర్గం. ఈ రాయదుర్గం ఏదైతే ఉందో ఇక్కడ టఫ్ ఫైట్ నడుస్తున్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ కళ్యాణ్ దుర్గం, సింగనమల, అనంతపూర్ అర్బన్, గుంతకల్లు, రాప్తాడు, తాడిపత్రి. సో ఈ నియోజకవర్గాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఈ అనంతపూర్ జిల్లాలో ఉరవకొండ తిరిగి మరొకసారి ఇక్కడ టీడీపీ, బీజేపీ, జనసేన ఈ కూటమి అభ్యర్థి అయినటువంటి ఎవరైతే ఉన్నారో ఉరవకొండ నుంచి పయ్యవల కేశవ్ గారు ఆయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ పార్లమెంట్ పరిధిలో చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ పార్టీ 6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. కూటమి నుండి కేవలం 1 స్థానం మాత్రమే గెలుచుకునే అవకాశం ఉంది. ఒక చోట ఏదైతే ఉందో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే సత్యసాయి జిల్లా. సో హిందూపూర్ పార్లమెంట్ అనమాట. ఈ హిందూపూర్ పార్లమెంట్ ఏదైతే ఉందో దీన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుందని చెప్పి ఈ సర్వే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో అసెంబ్లీ వివరాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఒకసారి. ముందుగా ధర్మవరం వైఎస్ఆర్సీపీ, పెనుగొండ టీడీపీ, జనసేన ఏదైతే ఉందో బీజేపీ కూటమి అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారు సవితమ్మ గారు. నెక్స్ట్ పుట్టపర్తి వైఎస్ఆర్సీపీ, హిందూపూర్ ఏదైతే ఉందో ఇక్కడ టఫ్ ఫైట్ నడిచే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. కదిరి వైఎస్ఆర్సీపీ, మడకశిర వైఎస్ఆర్సీపీ. సో మనం చూసినట్లయితే హిందూపూర్ పార్లమెంట్ కింద ఏదైతే ఉందో ఈ స్థానాల్లో 4 వైసీపీ అభ్యర్థులు, 4 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కేవలం కూటమి అభ్యర్థులు 1 చోట మాత్రమే విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. మరొక చోట టఫ్ ఫైట్ నడుస్తున్నట్లుగా వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ చిత్తూరు చూసినట్లయితే చిత్తూరు పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో మొదటగా దీని పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాల గురించి చూసినట్లయితే నగరి, పలమనేరు ఈ 2 స్థానాలు కూడా టఫ్ ఫైట్ నడుస్తున్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. చిత్తూరు, పూతలపట్టు, పొంగనూరు, గంగాధర నెల్లూరు. సో ఏదైతే ఉందో ఈ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. కేవలం కుప్పం. సో ఇక్కడ ఈ కుప్పంలో ఎవరైతే పోటీ చేస్తున్నారో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయన మాత్రమే ఇక్కడ విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 4 చోట్ల, కూటమి అభ్యర్థులు 1 చోట, మరో 2 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రీ బాలాజీ జిల్లా, తిరుపతి కాన్స్టిట్యున్సీ, తిరుపతి పార్లమెంట్ ఏదైతే ఉందో ఇది కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, తిరుపతి, చంద్రగిరి, సత్యవేడు. సో ఈ స్థానాలన్నీ కూడా వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. కేవలం శ్రీకాళహస్తిలో మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తుందని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా మనం చూసినట్లయితే ఇక్కడ ఏదైతే ఉందో తిరుపతి పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 6 చోట్ల విజయం సాధిస్తారు. కేవలం 1 స్థానంలో మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ అన్నమయ్య జిల్లా.
ఈ జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లా పరిధిలోకి వచ్చే ముందుగా రాజంపేట పార్లమెంటు. సో ఇక్కడ ఏదైతే ఉందో రాజంపేట పార్లమెంట్ నుంచి వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారు, సో ఆయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. రాజంపేట, కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లె, మదనపల్లె ఇక్కడ ఏదైతే ఉందో ఈ స్థానాల్లో ఎవరైతే వైసీపీ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. కేవలం ఒక పీలేరులో మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సో మొత్తంగా చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 5 చోట్ల, కూటమికి అయితే ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు. ఈ రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఒక చోట మాత్రం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ కడప. సో కడప పార్లమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మరొకసారి వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుంది. ఇక్కడ నుంచి అవినాష్ రెడ్డి గారు పోటీ చేశారు, ఆయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే కమలాపురం, కడప, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, బద్వేలు. సో ఏదైతే ఉందో ఈ 6 స్థానాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది. కేవలం ఒక ప్రొద్దుటూరులో మాత్రమే కూటమి అభ్యర్థి వరదరాజుల రెడ్డి గారు విజయం సాధిస్తారు. నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు పార్లమెంటు. ఈ కర్నూలు పార్లమెంటు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. సో అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే పాండ్యం, కోడుమూరు, ఆదోని, పత్తికొండ, ఆలూరు, ఎమ్మగనూరు, మంత్రాలయం. సో ఇక్కడ ఈ 7 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కేవలం కర్నూలు టౌన్ మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ నంద్యాల ఎంపీ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. దీని పరిధిలో వచ్చే అసెంబ్లీ స్థానాల పరిస్థితి చూద్దాం ఒకసారి. నంద్యాల వైఎస్ఆర్సీపీ, ఆళ్లగడ్డ వైఎస్ఆర్సీపీ, బనగానపల్లె టీడీపీ, డోన్ వైఎస్ఆర్సీపీ, శ్రీశైలం వైఎస్ఆర్సీపీ, నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ. సో మొత్తంగా మనం ఈ నంద్యాల ఎంపీ పార్లమెంట్ పరిధిలో వచ్చే అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ 5 చోట్ల, కూటమి 1 చోట విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ నెల్లూరు. సో నెల్లూరు పార్లమెంట్ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో అసెంబ్లీ స్థానాల గురించి చూసినట్లయితే కొవ్వూరు, నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కావలి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు ఇక్కడ ఏదైతే ఉందో 7 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కేవలం నెల్లూరు సిటీలో మాత్రమే కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ ఒంగోలు పార్లమెంట్ ఏదైతే ఉందో ఇక్కడ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. సో అసెంబ్లీ స్థానాల గురించి చూసినట్లయితే ఎర్రగొండపాలెం, కనిగిరి, దర్శి, ఒంగోలు, కొండేపి, మార్కాపురం, గిద్దలూరు. సో ఈ స్థానాల్లో ఎవరైతే పోటీ చేశారో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులుగా వాళ్ళు విజయం సాధిస్తారు. ఒక సంతనూతల పాడులో మాత్రం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సో ఒంగోలు పార్లమెంట్ చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 7 చోట్ల, 1 చోట మాత్రం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ బాపట్ల ఎంపీ ఏదైతే ఉందో ఈ ఎంపీ స్థానాన్ని కూటమి అభ్యర్థి ఎవరైతే పోటీ చేశారో వాళ్ళు గెలుచుకునే అవకాశం ఉంది. సో అసెంబ్లీ స్థానాల గురించి చూసినట్లయితే వేమూరు టఫ్ ఫైట్ నడుస్తుంది. రేపల్లె, పరుచూరు, అద్దంకి ఈ 3 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. బాపట్ల, చీరాల ఈ 2 అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో మొత్తంగా బాపట్ల పార్లమెంట్ పరిస్థితి చూసినట్లయితే వైసీపీ 2, కూటమి అభ్యర్థులు 3 చోట్ల, 1 చోట టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే నర్సరావుపేట పార్లమెంట్ స్థానం చూసినట్లయితే నర్సరావుపేట పార్లమెంట్ స్థానం కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. సో అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే సత్తెనపల్లి కూటమి అభ్యర్థి ఇక్కడ విజయం సాధిస్తారు. పెదకూరపాడు, సో ఇక్కడ పెదకూరపాడు ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. వినుకొండ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నర్సరావుపేట, గురజాల,
మాచర్ల. సో ఈ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. చిలకలూరుపేట ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. సో మొత్తంగా చూసినట్లయితే ఈ నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో వైఎస్ఆర్సీపీ 4 చోట్ల, కూటమి అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధిస్తారు. ఒక స్థానంలో టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ గుంటూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో పార్లమెంట్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుంది. అసెంబ్లీ స్థానాల విషయాలకు వచ్చినట్లయితే తాడికొండ టీడీపీ పార్టీ గెలుస్తుంది. మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు. సో మనం చూసినట్లయితే తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు ఈ 4 చోట్ల కూడా టీడీపీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. కాబట్టి గుంటూరు ఎంపీ కూడా వాళ్లే గెలుస్తారని వీళ్ళు చెప్తూ ఉన్నారు. గుంటూరు వెస్టు, గుంటూరు ఈస్టు, తెనాలి. సో మళ్ళీ మనం చెప్తున్నాను, గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్, తెనాలి ఈ 3 చోట్ల మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు. నెక్స్ట్ విజయవాడ ఏదైతే ఉందో విజయవాడ పార్లమెంట్ స్థానాన్ని ఈసారి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కేశినేని నాని విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే తిరువూరు వైఎస్ఆర్సీపీ, విజయవాడ ఈస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్సీపీ, విజయవాడ సెంట్రల్ టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నందిగామ, జగ్గేపేట సో ఈ 3 చోట్ల కూడా టఫ్ ఫైట్ నడుస్తుంది. మైలవరంలో కూటమి అభ్యర్థి సో ఎవరైతే ఉన్నారో ఆయన విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ మచిలీపట్నం. సో మనం మచిలీపట్నం ఏదైతే ఉందో మచిలీపట్నం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. ఒకసారి మనం ఇక్కడ అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే గుడివాడ, పెడన, పామరు, అవనగడ్డ ఈ 4 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. పెనమలూరు, గన్నవరం కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. మచిలీపట్నంలో 2 పార్టీల మధ్య కూడా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సో మొత్తంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు 4 చోట్ల, కూటమి అభ్యర్థులు 2 చోట్ల, 1 చోట టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏలూరు పార్లమెంట్ స్థానం కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. కైకలూరు, నూజివీడు, పోలవరం, దెందులూరు, చింతలపూడి, ఏలూరు, ఉంగుటూరు సో ఏదైతే ఉందో 7 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కూటమికి 1 స్థానం కూడా వచ్చే అవకాశం లేదని వీళ్ళు మనకు చెప్తూ ఉన్నారు. నెక్స్ట్ నర్సాపురం. సో నర్సాపురం పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఇక్కడ గెలుచుకుంటారని చెప్పి వీళ్ళు చెప్తూ ఉన్నారు. ఆచంట టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. భీమవరం, తణుకు ఇక్కడ కూడా టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. పాలకొల్లు, నర్సాపురం, తాడేపల్లిగూడెం ఈ 3 చోట్ల కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు. ఒక ఉండిలో మాత్రమే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారని చెప్పి వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. అనపర్తి, రాజానగరం, రాజమండ్రి సిటీ, కొవ్వూరు, గోపాలపురం, నిడదవోలు ఈ 6 చోట్ల కూడా వైసీపీనే విజయం సాధిస్తుంది. ఒక రాజమండ్రి రూరల్లోనే కూటమి అభ్యర్థి విజయం సాధిస్తారు. నెక్స్ట్ అమలాపురం పార్లమెంట్ చూసినట్లయితే అమలాపురం పార్లమెంట్ని టీడీపీ కైవసం చేసుకుంటుంది. సో ఈ సీట్ని టీడీపీ కూటమిలో భాగంగా ఎవరైతే పోటీ చేస్తారో వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. అమలాపురం నుంచి ఇక్కడ గంటి హరీష్ గారు పోటీ చేస్తున్నారు, ఆయన గెలిచే అవకాశం ఉంది ఈ అమలాపురం పార్లమెంట్ స్థానాన్ని. సో మనం చూసినట్లయితే రామచంద్రాపురం, మండపేట, పి గన్నవరం ఈ 3 స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కొత్తపేట, ముమ్మిడివరం ఇక్కడ కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. సో అమలాపురం, రాజోలు ఈ 2 చోట్ల మాత్రం టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ కాకినాడ పార్లమెంటుని వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. తుని, కాకినాడ సిటీ ఈ 2 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. జగ్గంపేట, పెద్దాపురం
ఈ 2 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రతిపాడు ఈ 3 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ అనకాపల్లి పార్లమెంట్ ఏదైతే ఉందో టీడీపీ అభ్యర్థి విజయం సాధిస్తారు. అనకాపల్లి, యలమంచలి, పెందుర్తి, నర్సీపట్నం. సో మనం చూసినట్లయితే ఈ 4 చోట్ల కూడా కూటమి అభ్యర్థులే విజయం సాధిస్తారు. పాయకరావుపేట, మాడుగుల ఈ 2 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. చోడవరంలో 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ విశాఖపట్నం పార్లమెంట్ ఏదైతే ఉందో తిరిగి వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటుంది. భీమిలి, విశాఖపట్నం ఈస్ట్, గాజువాక ఈ 3 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం వెస్ట్ ఈ 3 చోట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే విజయనగరం పార్లమెంట్ స్థానం ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉందని వీళ్ళు అంచనా వేస్తున్నారు. సో ఇక్కడ బొబ్బిలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి ఎవరైతే పోటీ చేస్తున్నారో సుజయ్ కృష్ణ రంగారావు గారు ఆయన విజయం సాధించే అవకాశం ఉంది. చీపురుపల్లి, విజయనగరం, నెల్లిమర్ల, శృంగవరపుకోట, గజపతి నగరం ఈ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. కేవలం ఒక రాజ్యంలో మాత్రమే టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. దీని అసెంబ్లీ ఏదైతే అవుతుందో దీని పరిధిలో ఉండే అసెంబ్లీ స్థానాలు చూసినట్లయితే ఇచ్చాపురం, పలాస, శ్రీకాకుళం, పాతపట్నం, నర్సన్నపేట ఈ 5 చోట్ల కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. ఆముదాల వలస, టెక్కలి ఈ 2 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తారు. నెక్స్ట్ మనం చూసినట్లయితే పాడేరు, అరకు వ్యాలీ, రంపచోడవరం ఈ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో 3 చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. పాలకొండ, పార్వతీపురం, సాలూరు, కురుపాం ఈ 4 చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు. అరకు పార్లమెంట్ స్థానం కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కైవసం చేసుకుంటారు. కూటమికి అయితే ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని వీళ్ళు అంచనా వేస్తున్నారు ఈ అరకు పార్లమెంట్లో. మొత్తంగా మనం చూసినట్లయితే 114 చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారు. 21 ఎంపీలు కూడా వైసీపీ పార్టీ గెలుచుకునే అవకాశం ఉన్నట్లుగా వీళ్ళు అంచనా వేస్తున్నారు. కూటమి అభ్యర్థులు 38 చోట్ల విజయం సాధిస్తారు. 3 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మరో 23 స్థానాల్లో ఈ 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఎంపీ స్థానంలో కూడా ఒక చోట టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. మొత్తంగా మనం చూసినట్లయితే 175 స్థానాల్లో వైసీపీ 114 గెలుస్తుంది, కూటమి 38 గెలుస్తుంది. మరొక 23 చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. సో వీళ్ళు చెప్పేది ఏంటి అంటే ఈ సర్వే వాళ్ళు చెప్పినట్లుగా తిరిగి మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే విజయం సాధిస్తుంది, అధికారం చేపట్టబోతుంది. ప్రజలు ఏదైతే ఉందో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారని చెప్పి వీళ్ళు తన సర్వే వివరాల్లో చెప్పడం జరిగింది. చూద్దాం, జూన్ 4న ఫలితాలు అయితే రానున్నాయి. రేపు ఈ టైంకి కూడా ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి. ఏం జరుగుతుందో చూద్దాము. అప్పటి వరకు కూడా చూస్తూ ఉండండి మా జనం కోసం ఛానల్ని.